What is mean by double displacement? Double displacement chemical reaction. Double displacement chemical reactions. Double displacement chemical reaction application ante exchange of ions. What is the definition? Two compounds react with each other and exchange their ions to form two new compounds. Two compounds reacts with each other and exchange their ions to form two new compounds. చూడండి, two compounds react with each other and exchange their ions to form two new compounds. రెండు కాంపౌండ్స్ తీసుకొని ఒకదానికొకటి రియాక్షన్ జరిగి మళ్ళీ కొత్త టూ న్యూ కాంపౌండ్స్ ని అది ఫామ్ చేస్తుంది. దానినే డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్స్చేంజ్ చేసుకొని. ఆ టూ కాంపౌండ్స్ ఏం చేస్తుంది? కవిత గీయకో జీవితన గీయదమ్మా. టూ కాంపౌండ్స్ అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని మనకి కొత్త టూ న్యూ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తుంది. దానినే మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అలా దిస్ రియాక్షన్ A plus C plus AB and CD. AB and CD ఈ రెండు టూ కాంపౌండ్స్ అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ ఒక న్యూ కాంపౌండ్స్ రెండు న్యూ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ C అండ్ P. C ఏంటి? C కి ఇక్కడ B యాడ్ అయింది. C అండ్ B ప్లస్ A and D. A and D. చూడండి, మనం తీసుకున్న డెఫినేషన్ ఏం చెప్పిన టూ కాంపౌండ్స్ కదా. ఈ టూ కాంపౌండ్స్ అయాన్స్ ని ఒకదానికి ఇట్లా ఒకటి ఎక్స్చేంజ్ చేసుకొని B అనేది C కి, A అనేది D కి అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని టూ న్యూ ప్రోడక్ట్స్ ని ఫామ్ చేస్తుంది. ఇది ఒక ప్రోడక్ట్, ఇది ఒక ప్రోడక్ట్. CB అనేది ఒక ప్రోడక్ట్, AD అనేది ఒక ప్రోడక్ట్. టూ న్యూ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తుంది. దీనినే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. I ask one question. Use reactivity series. దీంట్లో డబుల్ డిస్ప్లేస్మెంట్ లో రియాక్టివిటీ సిరీస్ ని యూజ్ చేయొచ్చా ఎక్స్చేంజింగ్ అయాన్ లో? యూజ్ రియాక్టివిటీ సిరీస్ చేయొచ్చమ్మా? యూజ్ చేయొచ్చా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో? నో because reactivity series is only for single displacement reaction. ఎందుకంటే మనం డబుల్ డిస్ప్లేస్మెంట్
సింగిల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పిన ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే దాని సింగిల్ డిస్ప్లేస్మెంట్ అని కూడా చెప్పిన ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ సింగిల్ డిస్ప్లేస్మెంట్ లో అయితేనే మనము రియాక్టివిటీ సిరీస్ ని యూజ్ చేయొచ్చు డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో రియాక్టివిటీ సిరీస్ ని మనము యూజ్ చేయము ఓన్లీ ఫర్ సింగిల్ డిస్ప్లేస్మెంట్ కోసమే అది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా AgNO3 plus AgNO3 plus NaCl silver nitrate silver nitrate NaCl అంటే సోడియం సోడియం క్లోరైడ్ యూస్ టు ఇక్కడ మనం ఏమని చెప్తున్నా డబుల్ డిస్ప్లేస్మెంట్ లో అయాన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇది ఒక కాంపౌండ్ AgNO3 సిల్వర్ నైట్రేట్ అనేది ఒక కాంపౌండ్ NaCl అంటే సోడియం క్లోరైడ్ అనేది ఒక కాంపౌండ్ ఈ టూ కాంపౌండ్స్ అయాన్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మనకి న్యూ ప్రోడక్ట్ ని ఫామ్ చేస్తుంది అనేది చూపిస్తామా Ag ప్లస్ NO3 ఇది మైనస్ అనుకోండి ఓకే ప్లస్ Na ప్లస్ Cl ఇక్కడదే సేమ్ అలానే రాస్తానమ్మా Ag ప్లస్ NO3 మైనస్ Ag Na ప్లస్ Cl మైనస్ దీనిని ఇలా ఉంటది ఇలా మనం Ag ప్లస్ NO3 అంటే దానికి అయాన్స్ ని ఇచ్చినామమ్మా అయాన్స్ ఇచ్చినాక ఎలాంటి ప్రోడక్ట్ ఫామ్ అవుతుందండి NO3 ఏంటిది మైనస్ కదా మరి Na అనేది Na ప్లస్ NO3 ఈ టూ కంబైండ్ అవుతాయి Na ప్లస్ NO3 మైనస్ ప్లస్ Ag ప్లస్ Cl మైనస్ ఇలా మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చే న్యూ ప్రొడక్ట్స్ నే మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటారు ఓకేనా ఇక్కడ Ag ప్లస్ NO3 మైనస్ ప్లస్ Na ప్లస్ Cl మైనస్ కాంపౌండ్స్ Na ప్లస్ NO3 అంటే సోడియం నైట్రేట్ అండ్ Ag అంటే సిల్వర్ క్లోరైడ్ గా ఫామ్ అయింది ఓకేనా అయాన్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మార్పిడి జరిగింది చూద్దాం అనేది ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ లో కాటయాన్స్ అండ్ anions Na ప్లస్ OH మైనస్ H ప్లస్ Cl minus. If this is base, sodium hydroxide base compound, HCl is acid. ఇక్కడ మనకి ఎలా అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటే చెప్పండి ఈ ప్లస్ Na ప్లస్ వచ్చేసి Cl కి వచ్చేస్తుంది OH ప్లస్ OH మైనస్ వచ్చేసి H ప్లస్ కి యాడ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది వాటర్ ఫామ్ అవుతుంది sodium hydroxide reacts with HCl to form water H2O plus NaCl. అక్కడ చూడండి వాటర్ సాల్ట్ రెండు ప్రొడక్ట్స్ న్యూ ప్రొడక్ట్ ని మనం పద్మజ మేడం ఫోన్ చేస్తుంది ఒక నిమిషం ఒక్క నిమిషం మమతా మేడం పద్మజ మేడం ఫోన్ చేస్తుంది ఒకసారి కాల్ చేయండి
neutralization reaction because here base compound kada the neutralization reaction because sodium hydroxide is neutralizing hydrochloric acid to produce water and salt. Okay, neutralization reaction because sodium hydroxide is neutralizing hydrochloric acid to produce water and salt. ఇక్కడ మనకి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది జరిగింది, న్యూట్రల్ గా ఉంది అనమాట. మనకి వాటర్ ఫామ్ అయింది అండ్ సో సాల్ట్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ Pb 2 plus Pb అంటే lead చూడండి, 2 plus NO3 minus K అంటే పొటాషియం, K plus iodine minus gives rise to K plus ఏమైంది నెగటివ్ తో మైనస్ తో రియాక్షన్ చేయండి, K plus NO3 minus gives rise to Pb 2 plus iodine minus. ఇక్కడ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ప్రెసిపిటేట్ అంటే తెలుసు కదా, ప్రెసిపిటేట్ అంటే ఒక పేస్ట్ లాగా బాటమ్ ఆఫ్ ది టెస్ట్ సెటిల్ డౌన్ అవుతుంది. lead nitrate reacts with potassium iodide to form potassium nitrate and lead iodide. This is the double displacement reaction. Next, redox chemical reaction, reducing plus oxidation. Oxidation means additions of oxygens, reduction means additions of hydrogens. చూడండి అలా దిస్ వీడియో మనకి ఇంతవరకు 4 టైప్స్ అనేమా. All of you see this video. Please ఫిజికల్ స్టేట్ కూడా విన్నారు కదా మీరు, ఎక్కడ వరకు వీడియో చూసినారమ్మా? వీడియో కూడా సగం వరకే చూసినారు. ఐడియా ఉందా మీకు ఎక్కడ వరకు చూస్తుంది వీడియో? చెప్పండి అమ్మా ఎవరైనా. లక్ష్మీదేవి, జీవిత ఎవరైనా కంటిన్యూ ఉన్నారా క్లాసులకి? రైటింగ్ ఫిజికల్ స్టేట్ అనేది ఎలా రాస్తారు చూడండి. హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ హైడ్రోజన్ టు ఫార్మ్ వాటర్. హైడ్రోజన్ ఇస్ ఏ గ్యాస్, ఆక్సిజన్ ఇస్ ఏ గ్యాస్, H2O is also గ్యాస్ రూపంలో వస్తుంది, బట్ దాన్ని స్టీమింగ్ చేస్తే లిక్విడ్ రూపంలో వస్తుంది. మనకి ఫిజికల్ స్టేట్ 3 ఉంటాయి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అండ్ ఎక్స్ట్రా కూడా ఒకటి ఉంటుంది యాక్యువస్ అనేది. యాక్యువస్ అంటే ఓన్లీ డిజాల్వ్ విత్ వాటర్. ఓకే, state running of సాలిడ్ ఇది వ్యాక్స్ ఉంటుంది. మేడం వీడియో క్లియర్ గా కనిపించట్లేదు మేడం.
కనిపించట్లేదమ్మా? కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది రిపోర్ట్స్ అంట మండే నుంచి రిపోర్ట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని రిపోర్ట్ అంట, జూమ్ రిపోర్ట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. Statistics of chemical కదా, chemical state changing shape, changing temperature. చూడండి ఇక్కడ మ్యాక్స్ అనేది సాలిడ్, అది కరిగి లిక్విడ్ లోకి కరిగిపోయి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ చేంజింగ్ కలర్, సిట్రిక్ యాసిడ్ అండ్ పొటాషియం పర్మాంగనేట్. సిట్రిక్ యాసిడ్, పొటాషియం పర్మాంగనేట్ విచ్ కలర్ ఇస్ ఫార్మ్డ్ హియర్ అని చెప్పిన ఏ కలర్ ఫామ్ అవుతుందమ్మా? పొటాషియం పర్మాంగనేట్ పర్పుల్ కలర్. Citric acid reacts with potassium permanganate to form colorless products. ఎందుకంటే అది పర్పుల్ కలర్ లో ఉన్నది పూర్తిగా కలర్లెస్ ప్రొడక్ట్ గా ఫామ్ అవుతుంది కదా. Evolution of gas. Zinc reacts with HCl, hydrochloric acid to form zinc chloride and hydrogen gas is dissolved. పైకి వస్తుంది. Iron gas, sulfuric acid to form iron sulfate and hydrogen gases. వాయిస్ స్లోగా వినపడుతుంది మేడం. ఎవల్యూషన్ గ్యాస్ లో మనకి ఏమవుతుంది? ఏది వీడియో వాయిస్ అమ్మా? వాయిస్ మీ వాయిస్ మేడం. వినిపిస్తుంది మేడం. Sodium carbonate reacts with dilute hydrochloric acid to form NaCl, sodium chloride and water and carbon dioxide. ఇవి మనకి ఫామ్ అవుతుంది. ఎవల్యూషన్ గ్యాస్ ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ change in temperature. Quick lime and water. Quick lime reacts with water to form baked lime and heat. Heat కూడా ప్రొడ్యూస్ అవుతుంది. క్విక్ లైమ్ అంటే నేను CaO3, calcium oxide. Calcium oxide reacts with H2O. Calcium oxide CaO is calcium oxide to form calcium hydroxide and heat. Heat కూడా ఫామ్ అవుతుంది. Formation of precipitation. Potassium iodide reacts with lead nitrate to form. This is precipitate and insoluble product అమ్మా. అంటే వాటర్ లో సాలిడ్స్ కాకుండా ఒక పేస్ట్ లాగా అడుగు భాగంలో ఉండడానికి పాఠం అవుతుంది. అడుగు భాగంలో ఉండడానికి మనము precipitation.
cane with potassium nitrate and lead iodide ఫామ్ అవుతుంది అన్నమాట. ఇది లెడ్ ఐడైడ్ అనేది ప్రెసిపిటేట్ రూపంలో ఫామ్ అవుతుంది. ఓకే, రైట్ సార్. వాయిస్ వినిపించట్లేదు మేడం. వినిపిస్తుంది మేడం. వినిపించట్లేదు మేడం. అమ్మా ఇన్ కెమిస్ట్రీలో చాలా రియాక్షన్స్ ఉంటాయి. ఏంటివి అవి ఎట్లా అనేది మనం చూస్తామమ్మా. 5 టైప్ కాంబినేషన్, కెమికల్ రియాక్షన్, డికంపోజిషన్, కెమికల్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ని సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. First one, combination chemical reaction. I have to see this video. Two or more substances combine to form one substances. రెండు లేదా అంతకన్నా ఎక్కువ సబ్స్టెన్సెస్ కంబైన్ అయ్యి ఒక సింగిల్ ప్రోడక్ట్ గా ఫామ్ కావడాన్ని కాంబినేషన్ కెమికల్ రియాక్షన్ అంటాము. అబ్జర్వ్ చేసినారమ్మా? Yes, మేడం. నేను చెప్పిందా ఉంది చూడండి, బొడ్డు పైన రాసి చూపిస్తా కదా అన్ని. అవును మేడం. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. Balancing equation. Okay. Magnesium reacts with oxygen to form magnesium oxide. మనకి ఒక కాంపౌండ్ గా ఫామ్ అవుతుంది అమ్మా. 2 or more substances reacts each other to form one single compound. That is combination chemical reaction. చూస్తున్నారు కదమ్మా కాంబినేషన్ రియాక్షన్స్ ఎగ్జాంపుల్స్. ఎస్ మేడం. సోడియం క్లోరైడ్, సోడియం ప్లస్ క్లోరైడ్, క్లోరిన్ ఒకదానికి ఒకటి రియాక్షన్ జరిపి సోడియం క్లోరైడ్ ని ఇస్తుంది. ఇక్కడ టూ or more substances reacts each other to form single కాంపౌండ్ గా వచ్చింది. దీన్ని కంబైండ్ అయ్యేది కూడా. Only observe this video. Next, decomposition chemical reaction, opposite of combination reaction.
ఇది పూర్తిగా కాంబినేషన్ రియాక్షన్ కి ఆపోజిట్ రియాక్షన్ అమ్మా. వన్ కాంపౌండ్ బ్రేక్స్ ఇంటూ 2 or more simpler substances. మనం తీసుకున్న ఒక కాంపౌండ్ ని బ్రేక్ చేసి 2 or more substances గా ఫామ్ చేయడమే డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఓకే మేడం. చూడండి, ఏబి రియాక్షన్ చేసి 1 రియాక్టెంట్ రియాక్షన్ చేసి ఏబిగా విడిపోయింది, డివైడ్ అయింది. 2 or more ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ H2O, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఎలక్ట్రోలైసిస్ రియాక్షన్ ద్వారా H2 ప్లస్ O2 అంటే వాటర్ మాలిక్యూల్ సపరేట్ అయిపోయి హైడ్రోజన్ గా అండ్ ఆక్సిజన్ గా విడిపోయింది. ఇది డీకంపోజిషన్ రియాక్షన్ లో జరుగుతుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా చూడండి అమ్మా మీకు. డీకంపోజిషన్ రియాక్షన్ కి సిల్వర్ క్లోరైడ్ ఈజ్ ఎక్స్పోజ్ టు సన్లైట్ కి ఎక్స్పోజ్ అయితే సిల్వర్ అండ్ క్లోరిన్ సపరేట్ అయిపోయి డివైడ్ అయిపోయి సిల్వర్ క్లోరైడ్ ఈజ్ ఎక్స్పోజ్ టు సన్లైట్. యూజెస్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. అప్పట్లో మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ వస్తున్నాయి కదా, ఈ ఫార్ములా ప్రకారంగానే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ వర్క్ చేసేదమ్మా. నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ కాంబినేషన్ లో కూడా ఇది డీకంపోజిషన్ రియాక్షన్ వర్క్ చేస్తుందమ్మా. డైజెషన్ ఆఫ్ ఫుడ్ అంటే మనకి లోపలికి వెళ్ళి ఫుడ్ డివైడ్ అయిపోయి డైజెషన్ బ్రేక్ కాంప్లెక్స్ టు సింపులర్ సబ్స్టెన్సెస్. కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతాయి, ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. దీనినే డీకంపోజిషన్ రియాక్షన్ అని అంటాము. ఓకే నెక్స్ట్ ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నా మనకి? నెక్స్ట్ నో మేడం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చెప్తుందమ్మా. టైమ్ ఈజ్ అప్. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఎనీ డౌట్స్? No doubt. Okay, ma, I have next year's. Time is up. All of you, bye. All of you, bye. అర్థమవుతుందమ్మా?